హలో అండి, నమస్తే. ఈరోజు పనసకాయ పెరుగు కూర చెప్తున్నాను. దానికి ముందుగా పనసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. దానికి సరిపడా చిన్న ఆనియన్స్, మనకు సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు. లేదంటే మీడియం సైజు ఉల్లిపాయలని మజ్జికి ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని పేస్ట్ అనమాట, చిన్న అల్లం ముక్క, గసగసాలు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, కొద్దిగా సోంపు, చిటికెడు గరం మసాలా, ఎక్కువ వేయకూడదండి. గరం మసాలా వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందు ఉల్లిపాయలు వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం కోసుకొని పనసకాయ ముక్కలకి కాస్త ఉప్పు, పసుపు, నూనె వేసి పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చండి. నేను అలా ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ముక్కలు ఇవి. ఉల్లిపాయలు వేగిపోయి కదా, ఈసారి పనసకాయ ముక్కలు కూడా ఒకసారి వేయించి తీసేసుకోవాలి. చిటికెడు కారం, మనకి ఆల్రెడీ పసుపు కొద్దిగా వేసుకున్నాం కదా, పసుపు ఎక్కువ అక్కర్లేదు. ఈ పనసకాయ ముక్కలకు సరిపడా మాత్రమే ఉప్పు, కారం వేసుకుని లో ఫ్లేమ్లో ఒక పావుగంట వేపుకోవాలి. ముక్కలోకి కారం బాగా పడుతుందన్నమాట. ఎప్పుడైతే వేపుతామో ముక్క చప్పదనం రాదు. వేగిపోయినాయండి, ఇవి కూడా వేయించి పక్క పెట్టేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ సరిపోతే పర్వాలేదు, లేదంటే ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి. బాగా తాలింపు వేగిపోయిన తర్వాత ఇందాక మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, చిన్న అల్లం ముక్క అండి. అల్లం ముక్క వేసామా లేదా అన్నట్టు వేయాలి, ఎందుకంటే పనసకాయ విపరీతమైన వేడి చేస్తుంది. చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసుకున్న పేస్ట్ అనమాట. 3 స్పూన్స్. నేను 1/2 కేజీ వరకు పనసకాయ ముక్కలు తీసుకున్నాను కాబట్టి ఉల్లిపాయ పేస్ట్ తక్కువ పడుతుంది. 2 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది పేస్ట్. దీనికి సరిపడా మొత్తం, కూరకు సరిపడా మొత్తం కారం, ఉప్పు ఇప్పుడు వేసేసుకోవాలి. 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు, సాల్ట్ ఒక 1/2 స్పూన్ సాల్ట్ ఎక్కువైంది అనుకోకండి, కాస్త పెరుగు కూడా వేస్తాను. మొత్తానికి కలిపి వేసేసాను సాల్ట్. ఎవరు రుచికి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ వేసుకోండి. పెరుగు వేస్తాం కదా, కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. బాగా ఉల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం కలిపేటప్పుడు వాటర్ ఉంటే అడుగున కనబడుతుంది. బాగా వేగిపోయిందంటే ఇలా రోల్ అవుతుంది అనమాట. ఉల్లి ముద్ద వేగిపోయిందండి. ఇప్పుడు వేయించుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి. బాగా పట్టేటట్టు ముక్కలకి ఈ మసాలా మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ ఆ సీజన్లో తినమంటారు కదా. పనసకాయ పులావ్, పనసకాయ ఆవపెట్టి, పనసకాయ రకరకాలుగా వండుకోవచ్చు. ఇలా కూడా పనసకాయ మజ్జిగ కూర బాగా మగ్గిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. చిన్న గ్లాస్ అయితే, పెద్ద గ్లాస్ అయితే 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని, నేను గ్లాసున్నర నీళ్ళు పోసుకున్నానండి. ఈ గ్లాస్తో బాగా ఉడకాలన్నమాట, లోపల వరకు మగ్గాలి. మూత పెట్టేసుకుని ఒక పావుగంట నుంచి 20 నిమిషాలు అలా సిమ్లో వదిలేసేయండి. చూసారా చికెన్ పీసెస్లో ఎలా కనబడుతున్నాయో, మటన్ పీసెస్ లాగా. వెజ్ చికెన్ అనమాట, వెజ్ చికెన్ పనసకాయ శుభ్రం ఉడికిపోయింది, టేస్టీగా. ఇప్పుడు పావు కిలో ముక్కలకి ఒక 100 ml పెరుగు తీసుకోవాలండి. పెరుగు తీసుకుని దాంట్లో 1 స్పూన్ శనగపిండి వేసి బాగా కొట్టేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇందులో వేసేసుకోవాలి. ఎప్పుడైతే 95% కూర ఉడికిపోయాక మాత్రమే వేసుకోవాలి. వేసుకునే దగ్గర నుంచి కలుపుకోవాలన్నమాట. పొయ్యి సిమ్లో ఉండాలండి, అలా కలుపుతూ ఉండాలి. లేదంటే మనకి ఉప్మా కూరలో పూరీ కూరలో వచ్చేస్తుంది
పనసకాయ పెరుగు కూరలా రాదు. బాగా కలుపుతూ ఉండాలి. కలుపుకుంటూ వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఎక్కువ ఉడకకూడదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త గరిటె జారుగా ఉండగానే కిందకి దింపేసుకోవాలి. తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది కూర. రోటీ, బిర్యానీ, రైస్ దేనికైనా పెరుగు కూర చాలా బాగుంటుందండి. చేసి చూడండి ఎవరైనా.